సో మీకు ఒక షీట్ ఇచ్చాను కదా లాస్ట్ క్లాస్లో, ఉందా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేను చాట్ బాక్స్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను చూడండి. నేను మళ్ళీ పోస్ట్ చేశాను చూడండి. అది కాదు జస్ట్ పోస్ట్ చేశాను, డౌన్లో ఉంటుంది, వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. చాట్ బాక్స్ లో లాస్ట్ మూవ్ చేయండి సార్, కొంచెం ఫుల్ డౌన్కి వెళ్ళారా? మీకు ఎందుకని రావట్లేదు? నేను ఫార్వర్డ్ చేశాను ఆల్రెడీ. ఇంకా రాలేదు సార్ మాకు కూడా. ఎవరికి రాలేదా? చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ కదా. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఇంటర్వ్యూలో ఇవన్నీ అడుగుతారు, చెప్పాలి మీరు. వాట్ ఇస్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే చెప్పాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? 3 టైప్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇవి చెప్పాలి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఇవి మీరు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. తర్వాత చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. Based on the chart of accounts, we will create the GL accounts. So ఏమంటారు అందువల్ల? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL accounts. లిస్ట్ ఆఫ్ GL accounts. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL accounts అని చెప్పాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఉంటాయి. క్లియర్ కదా? త్రీ టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఇట్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ వాట్ ఎవర్ GL accounts we are using for day-to-day transactions, monthly transactions, yearly transactions, that GL accounts is called operative chart of account. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలండి. ఇంటర్వ్యూకి వచ్చింది. వాట్ ఇట్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? Operative chart of accounts means whatever GL account we are using for day-to-day transactions, monthly transactions, yearly transactions, that GL accounts is called operative chart of account. Next one, what is mean by country specific chart of account? Country specific chart of account అంటే మీనింగ్ ఏంటి? Whatever GL accounts we are using for specific country business transactions. Whatever GL accounts we are using for country specific. అంటే ఏంటి? కంట్రీ స్పెసిఫిక్. కంట్రీ స్పెసిఫిక్ అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ప్రతి కంట్రీకి ఒక లీగల్ ఉంటుంది. సో ఆ లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ GL accounts we are using for country specific chart of accounts, that GL account is called as country specific chart of accounts. It means this GL accounts is following the country specific. ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవటానికి, ఒక కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవటానికి ఉపయోగపడే GL accounts ఏమంటారు?
కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఈచ్ కంట్రీ హ్యాస్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్. కొన్ని కంట్రీకి సపరేట్ గా ఉంటాయి. సో అటువంటి వాటికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, అర్థమైందా? క్లియర్ కదా? సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. లీగల్ ఎగ్జాంపుల్ చూడండి, కంట్రీకి లీగల్ గా చేంజ్ అవుతుంది, జిఎస్టీ అనేది చేంజ్ అవుతుంటుంది. కంట్రీ టు కంట్రీ టాక్సేషన్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది. అటువంటప్పుడు ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఇస్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? వాట్ ఈస్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఒక కంట్రీ యొక్క లీగల్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ we can use for high level reporting purpose. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఇట్స్ మీన్స్ కన్సాలిడేషన్ ఆన్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లబ్ చేసేస్తారు. క్లబ్ చేసేసి కన్సాలిడేషన్ చేయడానికి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. మీ కంపెనీలో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టాటాలో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లబ్ చేసేసి కన్సాలిడేషన్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఎందుకు ఉపయోగపడతాయి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we can use for high level reporting purpose. It means consolidation on the group of company level, and we will create the company balance sheet, profit and loss accounts at group of company level. Group of company level లో మనము బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ చేయడానికి యాజ్ వెల్ యాజ్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ కి ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు దీన్ని. క్లియరా కదా? సో ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేయాలి. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేయాలి. టీ కోడ్ నోట్ చేసుకోండి. టీ కోడ్ క్రియేట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ టీ కోడ్ నేను చెప్తాను, పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి. OB13 ట్రాన్సాక్షన్ కోడ్ SAP ఓపెన్ చేయండి. OB13 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎంటర్ చేయండి. ఇలా OB13 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. పాత్ ద్వారా ఎలా వెళ్తామో వెళ్ళండి. పాత్ చెక్ చేద్దాం. SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, financial accounting new, general ledger accounting new, business transaction, financial accounting new, financial accounting global settings new, master data, master data, GL accounts, master data, GL accounts, GL accounts, parameters, GL accounts కింద ఉంది చూడండి. పర్సెంటేజ్ ప్రిపరేషన్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్, ఇన్వెంటరీకి వెళ్ళండి.
మనం 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. RAOC. OC అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. RAOC. You can specify any 4 digits. You can set up any 4 digits. It's maybe numeric or it's maybe alphabet. ఏవైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి లాస్ట్లో. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, మెయింటైన్ లాంగ్వేజ్ కింద మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ 6 అండి. 6 ఇస్తున్నాము. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ 6. ఇక్కడ మనం 10 వరకు తీసుకోవచ్చు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ ఎంత తీసుకుంటారు మీరు అని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు 6 చెప్పండి. ఎక్కడైనా స్టాండర్డ్ 6 ఉంటుంది. కొంతమంది 7, 8 కూడా తీసుకుంటారు. ఈ 6 అనేది ఎందుకు తీసుకుంటామో మీకు అర్థమవుతుంది. 6 డిజిట్స్ తీసుకుంటాం. లేదంటే మాక్సిమం 10 వరకు తీసుకోవచ్చు. డిజిట్స్ 6 డిజిట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. పైన నెక్స్ట్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది చూడండి. రైట్ ఎరోకి పైన రైట్ ఎరోకి నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఇచ్చే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ మీ కంపెనీ కోడ్ RAGC కింద గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ మీ కంపెనీ కోడ్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడ లెంత్ అనేది 6 డిజిట్స్ తీసుకున్నాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బ్లాక్ చేయొచ్చు. లాస్ట్ లో స్టేటస్ బ్లాక్ అని చూసారా, చేయొచ్చు. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ RACC కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ డిస్క్రిప్షన్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ డిజిట్స్ 6 ఇవ్వాలి. ఓకేనా, సేవ్ చేయండి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఎల్లో బటన్, ఎల్లో ట్యాబ్. ఐఎమ్ సారీ, గ్రీన్ ట్యాబ్. గ్రీన్కి వెళ్ళండి. బ్యాక్. చూసారా, 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇట్ విల్ ఫాలో ది కంట్రీ స్పెసిఫిక్ లీగల్ ని ఫాలో అవుతుంది. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో చెప్పాను మీకు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటో చెప్పాను మీకు. క్లియర్ కదా. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్, అదే అక్కడికి బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా మీరు? అక్కడే ఉంది, సేమ్ పాత్ తోనే ఉంది. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL accounts, percentage, preparation, assign chart of accounts to company code, assign company code to chart of accounts, execute చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి.
మీ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ చూడండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. రైట్ సైడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ఏ టైప్ చేయండి. ఆర్ఏఓసి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ వన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సిటివై అంటే ఏంటి? నెక్స్ట్ బాక్స్. సిటివై అంటే కంట్రీ స్పెసిఫిక్. ఆర్ఏ సిసి. చూడండి, మీ కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేశాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. క్లియరా? ఎంటర్ సేవ్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేశాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. మరి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు అసైన్ చేయలేదు? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాము. ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళామనుకోండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేస్తాం. ఓకేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేస్తాం. అందువల్ల ఇక్కడ అవసరం లేదు. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్ కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కన్ని చేయండి, డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో కన్సాలిడేషన్ అని చూసారా? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లాస్ట్ వన్, ఇంకా కింద గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేస్తాం. మీరు చేయకండి, అవసరం లేదు, చేయకండి. మీరు చేయకండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. క్లియర్ కదా? 1 minute.
ఐఎమ్ సారీ, చూడండి. సో ఇవి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మామూలు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. బట్ ఇక్కడ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మీరు చేయకండి, దీనివల్ల కొన్ని ఎర్రర్స్ రావచ్చు, చేయకుండా అలా చేయండి, కంటిన్యూషన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ అసైన్మెంట్ కూడా చేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు, చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు దీన్ని. ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓకే, రాలేదు సార్ ఇంకా. వస్తుందండి, వెయిట్ చేయండి కొంచెం. మీకు నెట్వర్క్ స్లో ఉన్నా, అది నెట్వర్క్ స్లో ఉన్నట్లు ఉంది. నాకైతే రిసీవ్ అయినట్లు వస్తుంది. చూడండి. క్లోజ్ చేయండి, చాట్ బాక్స్ క్లోజ్ చేసి మళ్ళీ మీరు ఓపెన్ చేయండి. మీకు ఎందుకు రావట్లేదు అది తొందరగా. మిగిలిన వాళ్ళకి కనిపిస్తుందా అందరికి? అవును సార్. అదేంటి, నేను 3 times పోస్ట్ చేశాను. ఏమైనట్లు? సరే చూడండి, అయితే నేను చెప్తాను, చూడండి, వినండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మనం ఏం చేస్తాము, కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. వచ్చినట్లు చూడండి. అదేంటి రాకపోవటం? పైన ఉండదు, క్రిందనే ఉంటుంది, బిలో క్రిందనే చూడాలి మీరు. ఓకే, అది మీ నెట్వర్క్ స్లో ఉందో ఏమో చూద్దాం. అది చూడండి, మీరు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నేను టైప్ చేశాను కదా, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేసి అది ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టైప్స్ కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఒక పని చేస్తాను, 1 minute. నేను షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి, చెప్తాను. నేను అదే షీట్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నాను. రిసీవ్ అయిందా? చాలా స్లోగా వస్తుంది మీరు రిసీవ్ అయినట్లు. 1 minute. 1 more ఎక్సెల్ షీట్ ఎంఎస్ వర్డ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఏదన్నా వచ్చిందా? రాలేదు సార్. సరే, లీవ్ ఇట్. సరే, ఆ షీట్ మీ దగ్గర ఉన్న షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్కి వెళ్ళిపోండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టైప్ చేయండి అక్కడ లాస్ట్లో. ఫుల్ డౌన్కి వెళ్ళిపోండి, ఫుల్ డౌన్కి వెళ్ళిపోండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి ఏం చేస్తాం మనం, ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి చూడండి, కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం, గుర్తుందా? జస్ట్ నో చేసాం, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. తర్వాత ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం చేసాము, కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. తర్వాత చూడండి, ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్, జిఎల్ గ్రూప్స్ టైప్ చేయండి. జిఎల్ గ్రూప్స్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసేసాం, లింక్ చేసేసాం. నెక్స్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎంటర్ చేయండి, జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని నెక్స్ట్ లెవెల్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం.
జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ టైప్ చేయండి. అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి టైప్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. Based on the operative chart of accounts, we will create the GL groups. Based on the GL groups, we will create the GL accounts. Based on the GL accounts, we will post the document entries. Document entries ni post chestam. Based on the document entries, financial statements will be generated automatically. This interview question. Chart of accounts flow antaru dinni. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఎలా ఉంటుంది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. బేస్డ్ ఆన్ ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we will create GL groups. Based on the GL groups, we will create the GL accounts. Based on the GL accounts, we will post the document entries. Based on the document entries, financial statements will be generated automatically. Clear kada enta varaku? This interview question. Chart of accounts flow cheppamante cheppali meeru. Operative chart of account we assign to our company code. Based on the operative chart of account, we will create the GL accounts. Based on the GL accounts, we will post the accounting entries. Based on the accounting entries, we will generate the reports. Clear? Clear kada? Yes or no? Yes, sir. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. వెళ్ళండి. టీ కోడ్ అంటే జిఎల్ గ్రూప్ క్రియేషన్ టీ కోడ్ OBD4 పాత్ ద్వారా వెళ్దాము. SPRO IMG SPRO ద్వారా చూడండి. ఫస్ట్ నుంచి క్లియర్ గా ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా GL అకౌంట్, పారామీటర్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది కాదు, డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ అన్నట్టు చూడండి. డిఫైన్ అకౌంట్స్ OBD4 లాస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ గ్రూప్స్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ గ్రూప్స్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్స్ అంటే మీనింగ్, జిఎల్ గ్రూప్స్ ఏం చేస్తాయి? జిఎల్ గ్రూప్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ గ్రూప్స్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్స్ అనేవి జిఎల్ అకౌంట్స్ ని క్లాసిఫై చేస్తాయి. ఓకేనా? ఓ పని చేయండి, నేను మీకు చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ ఒకటి MS ఎక్సెల్ షీట్ ఉందో చూడండి. మళ్ళీ నేను డౌన్లోడ్ చేస్తే చాలా టైం పడుతుంది. పైకి వెళ్ళండి. నేను ఫార్వర్డ్ చేస్తే యాడ్ అవ్వట్లేదు కదా వెంటనే. ఎక్సెల్ షీట్ ఒకటి ఉంది చూడండి. ఇంతకుముందు మనం మంత్స్ అవి చూసాం. అదే ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. ఇక్కడ ఉంది చూడండి. వెయిట్ ఇక్కడ ఉంది చూసారా? SCPL ఉంది చూడండి. SCPL అక్కడ నుండి కాపీ చేయండి కింద వరకు. అన్ని అవసరం లేదు. SCPL దగ్గర నుండి నంబర్ రేంజ్ వరకే. కిందకి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్ Ctrl C అనండి.
కంట్రోల్ సి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. గ్రూప్, అకౌంట్ గ్రూప్ దగ్గర ఉంచండి. అకౌంట్ గ్రూప్, కంట్రోల్ వి, ఎంటర్ ఇవ్వద్దు, ఎంటర్ చేయొద్దు. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఎంటర్ ఇవ్వద్దు. నెక్స్ట్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి. కింద ఉంది సెలెక్ట్, అవన్నీ కింద యాడ్ చేయండి. ఇవన్నీ జిఎల్ గ్రూప్స్ అండి. జిఎల్ గ్రూప్స్, జిఎల్ గ్రూప్స్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ గ్రూప్స్ అనేవి క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ ని క్లాసిఫై చేస్తాయి. ఎంటర్ ఇవ్వద్దు, ఎంటర్ ఇవ్వకుండా చేయండి. మీరు ఎంటర్ ఇచ్చేస్తారు, మూవ్ చేసినా కూడా అవ్వదు. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఆ లైన్ సెలెక్ట్ చేసి డెలీట్ చేయండి, పైన డెలీట్ చేయండి. సేవ్ చేయండి, అంతవరకు సేవ్ చేయండి. ఫస్ట్ కంటిన్యూ చేయండి. మళ్ళీ వెళ్ళండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. రా మెటీరియల్ కన్జంప్షన్ దగ్గర నుంచి కాపీ చేయండి. ఇంక్రీజ్ డిక్రీజ్, రా మెటీరియల్ కన్జంప్షన్స్ అక్కడ నుంచి కాపీ చేయండి. డౌన్కి వెళ్ళి కాపీ చేయండి. తీసుకుందా? మొత్తం తీసుకోదు నేను కూడా. సేవ్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, మొత్తం అయిందా? తీసుకుందా అన్ని? సేవ్ చేసి సేవ్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా ఇంకొంచెం వెయిట్ ఇలా ఉంచండి. రా మెటీరియల్ కన్జంప్షన్స్ తర్వాత లైన్ తీసుకోండి. కాపీ, సేవ్ చేయండి. సేవ్. సో ఇవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్. ఇవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్ అండి. సో ఈ జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేస్తున్న మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. చూసారా 6 డిజిట్స్ ఉన్నాయి చూసారా? ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ దగ్గర, ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ 6 డిజిట్స్ తీసుకున్నాం మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర. సో ఆ 6 డిజిట్స్ అనేవి ఇక్కడ ఉపయోగపడతాయి. ఇప్పుడు కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఉంది చూడు. కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ ఎక్కడ ఉంది? కరెంట్ లయబిలిటీస్, ఇది కరెంట్ లయబిలిటీస్ గ్రూప్. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేస్తున్నాం మనం కరెంట్ లయబిలిటీస్ అనేవి క్రియేట్ చేస్తాం. కరెంట్ లయబిలిటీస్ క్లియరా? దీన్ని బేస్ గా చేస్తున్న మనం కరెంట్ లయబిలిటీస్ అనేవి క్రియేట్ చేస్తాం. మనం వేరే తీసుకున్నాం. ఎట్లా? అయ్యో, ఇవి కాదు, మనం వేరే తీసుకోవాలి. యాక్చువల్ కొంచెం పైకి వెళ్ళండి ఒకసారి. ఇవి వేరే S4 HANA తీసుకున్నాము. కొంచెం పైకి షీట్, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి. ఇంకొంచెం పైకి వెళ్ళలేదా? ఇంకా పైకి వెళ్ళిదా? కొంచెం డౌన్కి వెళ్ళండి. వెయిట్ పైన ఉండండి. కొంచెం అవి ఇంతకు ముందు చూపించండి. కరెంట్ లయబిలిటీస్ నెంబర్ ఎంత ఉంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత ఉంది నెంబర్? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కడ ఉంది చూడండి. 400,300. 400, 300 కరెక్టే ఉంది. ఓకే ఫైన్, ఇదే తీసుకున్నాం లేండి. కరెక్ట్ తీసుకున్నాం. వెరీ గుడ్. ఓకేనా? రైట్. సో ఇవి జిఎల్ గ్రూప్స్ అండి. జిఎల్ గ్రూప్స్
ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఈ జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. చూడండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి జిఎల్ గ్రూప్స్ కి లింక్ అయి ఉన్నాయి. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుంటాం. అలాగే ఈ నంబర్ రేంజ్ కూడా బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. Based on the operative chart of accounts, we will create the GL groups. Based on the GL groups, we will create the GL accounts. Based on the GL accounts, we will post the document entries. Okay, GL groups ఇవన్నీ. GL groups అన్ని కూడా మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కంపెనీ కోడ్ కి లింక్ అయి ఉంది. క్లియర్ కదా? GL గ్రూప్స్ అంటారు వీటిని. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్, సో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేయబోయే ముందు మనం ఒకటి చేయాలి. ఏం చేయాలి? డిఫైన్డ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. వెళ్ళండి, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్డ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53 ట్రాన్సాక్షన్ కోడ్ మీరు క్లిక్ చేశారు. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కొంచెం బ్యాక్ వెళ్ళండి సార్, ఒకసారి చూద్దాం. అది మీరు అంత ఫాస్ట్ వెళ్ళిపోతే ఎట్లా? చూడండి, డిఫైన్డ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ మీన్ బై రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇట్ ఈస్ హెల్ప్స్ టు మూవ్ ది ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఫ్రమ్ కరెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్. అంటే ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని నెక్స్ట్ ఇయర్ కింద మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఒక వెహికల్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఇట్ మీన్ ఇట్ ఈస్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది నెట్ ప్రాఫిట్స్, నెట్ లాసెస్, ప్రాఫిట్స్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంటింగ్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్. సో 1 ఇయర్ టు నెక్స్ట్ ఇయర్, లేదంటే కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. దీన్ని ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ అని కూడా చెప్తారు. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది బ్యాలెన్సెస్ ఫ్రమ్ కరెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్. దిస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ వీ కెన్ మూవ్ టు నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇట్స్ లైక్ ఏ వెహికల్ అంటారు రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్. OB53 ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఈ సంవత్సరం ఉన్న క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద మూవ్ చేస్తాం. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. ఎక్స్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎక్స్. ఈవెన్ రియల్ టైమ్ లో కూడా ఎక్స్ ఉంటుంది. ఇవ్వండి. అకౌంట్ నంబర్ 100 ఇవ్వాలి. అంటే ఏంటి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ జిఎల్ గ్రూప్ లో నంబర్ ఉంది, ఆ నెంబర్ ఇక్కడ తీసుకుంటున్నాం. పైన చూడండి, ట్రాన్సాక్షన్ BIL, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. అంటే ఏంటి? ఇయర్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తున్నాం. ఓకేనా? 100 ఇది OBD4 లో జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి నెంబర్. సేవ్ చేయండి. లాస్ట్ లో ఒక మెసేజ్ వచ్చింది చూసారా? ఇలా వచ్చినా సరే ఎంటర్ ఇవ్వాలి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, కంప్లీటెడ్. కంప్లీటెడ్ కదా? నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసాము. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్. వీ కెన్ మూవ్ టు నెక్స్ట్ ఇయర్ లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మనం మూవ్ చేస్తాం. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. షీట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి.
ఓకే, వాట్ యూ మీన్ బై జిఎల్ అకౌంట్? సో మనం నెక్స్ట్ ఏం చేయాలి? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ మీన్స్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం డే టు డే ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్ శాలరీ అకౌంట్, క్యాష్ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, కమిషన్ పెయిడ్ అకౌంట్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్. క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, బిల్లింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్ అంటారు. జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్ మీన్స్ జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అని అర్థం. క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. డౌన్కి వెళ్ళండి. సో జిఎల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ టైప్ చేయండి. అక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఏంటి? జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ అంటే చేయండి. కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ చూడండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ లో ఏమేమి వస్తాయి? రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. OBD4 వెళ్ళండి. OBD4కి వెళ్ళండి. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాము. OBD4 ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ జిఎల్ గ్రూప్, లేదంటే OBD4 కూడా వెళ్ళొచ్చు. పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెకండ్ లైన్ 400, 300 చూసారా? ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ ని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్లోగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. నెక్స్ట్ జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్స్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసాము. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి ఏమేమి వస్తాయి? అవన్నీ కూడా ఒక గ్రూప్ అన్నమాట. సో ఇక్కడ నంబర్ రేంజ్ ఇచ్చాం 400, 300. వెళ్ళండి ఆ షీట్ లో, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇది కాదండి. డౌన్కి వెళ్ళండి. ఇది కాదు. ఈ షీట్ క్లోజ్ చేయండి సార్. ఎందుకు అన్నిసార్లు ఓపెన్ చేయడం? ఇది మనం టైప్ చేసాం కదా, అది ఓపెన్ చేయాలి. ఇంకోటి ఉంది. అది క్లోజ్ చేయండి సార్. జిఎల్ గ్రూప్స్ అని టైప్ చేసాం మనం. ఇది మనకు కావాల్సింది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. అక్కడ నంబర్ ఎంత ఉంది? 400, 300 ఉంది. రెంట్ అకౌంట్ కో నంబర్ ఇవ్వండి. 400, 300 ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ 400, 301. నెక్స్ట్ నెంబర్ 400, 302. 400, 303. చూసారా? జిఎల్ గ్రూప్ లో నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. OBD4 సెషన్కి వెళ్ళండి. లైన్ సెలెక్ట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. చూసారా? 400, 300 నుండి 400, 398 వరకు ఉన్నాయి. ఈ లెంత్ గ్యాప్ లో మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నంబర్ రేంజ్ ఇచ్చేసాం. 400, 300 నుండి 400, 398 వరకు ఉంది. సో నంబర్ రేంజ్ అనమాట. నంబర్ రేంజ్ ఎలా తీసుకున్నామో మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ వెళ్ళండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అసెట్స్.
కరెంట్ అసెట్స్ అనేది ఒక గ్రూప్. ఈ కరెంట్ అసెట్స్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, కరెంట్ అసెట్స్ లో ఉన్నటువంటి జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ గ్రూప్ ఓపెన్ చేయండి, నంబర్ రేంజ్ ఎంత చూడండి. కరెంట్ అసెట్స్ 200, 101, 200, 101 నుండి 200, 198 వరకు ఉంది. వెళ్ళండి ఆ షీట్ ఓపెన్ చేయండి. 200, 101 చూడండి. కరెంట్ అసెట్స్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ 200, 101 ఇవ్వండి. 200 నెక్స్ట్ జిఎల్ అకౌంట్ 200, 102 నెక్స్ట్ జిఎల్ అకౌంట్ 200, 103 200, 104 క్లియరా? సేవ్ చేయండి. సరే ఇవన్నీ సేవ్ చేసుకోండి. సో ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేస్తే మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఇంతవరకు అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. GL accounts ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. అర్థమైందా లేదా? డౌట్ ఉందా? మాట్లాడాలి. క్లియర్ ఉందా లేదా? రైట్. సో రేపు మార్నింగ్ మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తాం. ఇది విషయం. ఓకేనా? క్లాస్ అయిన వెంటనే నేను మీకు ఒక ప్లేలిస్ట్ ఇచ్చాను కదా, అందులో వీడియో యాడ్ చేస్తాను. ఆ వీడియో ప్లేలిస్ట్ లో ఉంటుంది, చూడండి. ఓకే.